హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుస్సేన్. ఇక 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చి ఈ కుంభమేళాలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అలానే ఇంకో అద్భుతం కూడా జరిగింది. 27 ఏళ్ల క్రితం తన భర్త చనిపోయి ఇప్పుడు ఒక అఘోరిగా కనిపించాడంట. సో ఈ న్యూస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. అంటే హస్బెండ్ తప్పిపోయి ఇప్పుడు అఘోరిగా కనిపించారంట. సో ఏంటి అసలు దీని గురించి ఏం చెప్తారు? సో జార్ఖండ్కి చెందినటువంటి ధన్వాదేవి అనే ఒక ఆవిడ, ప్రస్తుతం ఆవిడకి ఒక 65 ఏళ్ళు 64 ఏళ్ళు. ఈవిడ ఇద్దరు పిల్లలు, కమలేష్ విమలేష్ అనే ఇద్దరు పిల్లలకి సుమారు పెద్దవాడికి ఒక 29 ఏళ్ళు, చిన్నవాడికి 27 ఏళ్ళు. కొంచెం లేటుగా వీళ్ళకి సంతానం కలిగింది. ఇకపోతే 1998 సంవత్సరంలో వీళ్ళ ఆయన పాట్నా వెళ్ళొస్తా అని చెప్పేసి మళ్ళీ రాలా. ఏమయ్యాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. హస్బెండ్ వదిలేసి వెళ్ళినప్పుడు ఈవిడ దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలు, అంటే ఒక పిల్లోడికి 2 ఏళ్ళు, ఇంకో పిల్లోడు ఇంకా కడుపులోనే ఉన్నాడు, తన ప్రెగ్నెంట్ అప్పుడు. మరి ఇతను వెళ్ళిపోయాడు. వీళ్ళ తమ్ముడు మురళీధర్ యాదవ్ అని కూడా ఒక అబ్బాయి ఉండే. వదిన్ని బాగా చూసుకున్నాడు, తల్లిలాగా భావించి. అన్న కనబడకుండా వెళ్ళిపోయాడు. చనిపోయాడు అనుకున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయాడేమో అనుకోండి, ఇంకా లేడులే అనుకున్నారు. బట్ ఒక ఆశ ధన్వాదేవికి, ఎక్కడో ఉండుంటాడులే ఏదో అని చెప్పేసి ఆవిడ భావించింది. ఎందుకంటే తరచూ అనేవాడు అనమాట, ఇదిగో నువ్వు ఇట్లా చేస్తే నేను వెళ్ళి సన్యాసంలో కలిసిపోతా, ఇదిగో నువ్వు ఇట్లా చేసావంటే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా, ఇదిగో నువ్వు ఇలా చేసావంటే నేను ఇంకెప్పుడు రా అని చెప్పి నేను వెళ్ళిపోతా. ఇలాంటి మాటలు, ఇదో అట్లా అరిచావంటే చెప్పు నేను ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోతా, తెలిసిందే ఇలాంటి నువ్వు చాలా టార్చర్ పెడుతున్నావు, నేను ఉండని ఇంట్లో వెళ్ళిపోతా, ఇలాంటి మాటలు తరచూ మాట్లాడేవాడు. కాబట్టి ఆవిడ ఆ కోణంలో సరే ఎల్లుంటాడులే, కోపం తగ్గి ఏదో రోజు రాకపోతాడా, ఓ 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఎదురు చూసింది. ఓ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎదురు చూసింది. మర్చిపోయింది. మర్చిపోయారు. ఇంకా ఎదురు చూపులు కూడా ఇంకెంత అమ్మా, 30 ఏళ్ళ వరకు ఎదురు చూస్తానే ఉంటారా మనుషుల కోసం? చనిపోయిన మనుషులనే మర్చిపోతారు ఆ టైంకి. ఈయన నువ్వు బతుకున్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇంకంటే లేరు, మా పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయావు. నన్ను పెళ్లి చేసుకొని పోయావు, ఏం చేసావు మాకు తెలియదు కదా, అలా వెళ్ళిపోయావు. ఇద్దరు పిల్లల్ని ఏదో రకంగా పెంచింది, పెద్ద చేసింది, అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళకి భక్తి ఎక్కువే. కుంభమేళాలు లేకపోతే ఈ పుష్కరాలు ఇలాంటివి ఏమైనా వస్తే వెళ్ళి అందులో 4 నీళ్ళు నెత్తిన చల్లుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి కుటుంబ సభ్యులందరూ కలిసి మళ్ళీ తిరిగి వచ్చే టైపు జనాలు. మహాకుంభమేళా అనేది ఒకటి వచ్చిందట, తెలిసింది. ఓకే, ఏంటి దీని ప్రత్యేకత? 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే అద్భుతమైన మహా కుంభమేళా ఇది. అవును, మనకు వచ్చింది అంటే ఈ జన్మకే మనం దీనికి విజిట్ చేయగలం. మళ్ళీ 144 ఏళ్ళకి మనం ఉండి చావంగా, అంతేగా. అవును, ఇంకో జన్మకి మాకు తెలియదు. సో బతుకున్న పాపానికి ఈ జన్మకి ఈ కుంభమేళాని మనం ఆస్వాదించాలి. వాళ్ళ టార్గెట్ కూడా అంతే. సుమారు ఓ 140 కోట్ల జనాభాలో కనీసం 40 కోట్లన్న వస్తారు కదా అనుకున్నారు. ఈవెన్ యూపీ ప్రభుత్వం కూడా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది మనకి కుంభమేళా ఈసారి, ఎందుకంటే 45 డేస్ ఉంది కదా అనుకొని ఉంది. చిరు వ్యాపారులు ఒక అతను వేప పుల్లలు అమ్ముకొని కోటీశ్వరుడు అయ్యాడు. ఆ మోనాలిసా పాపం పూసలు అమ్ముకోవడానికి వస్తే ఆమెను తరిమేశారు. పాపం ఎక్కడికి పోయిందో తెలియదు, ఇప్పుడు సినిమాలో నటిస్తుందంట. ఇలా ఉంది పరిస్థితి. ప్రతిదీ వింతే. ఒక బాబా 7 అడుగులు ఉంటాడు, ఒక బాబా ఇంకేటో ఉంటాడు, ఇంకో బాబా ఐటీ బాబా, దొంగ బాబా, ఆ బాబా ఈ బాబా, స్టార్ హీరోయిన్ సన్యాసం కూడా తీసుకున్నాడు. ఇలాంటివన్నీ వింత విశేషాలన్నీ చూస్తూనే ఉన్నాం రోజు మహాకుంభమేళాగా. ఇకపోతే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాటలు ఇవి కూడా చూసాం. ఇవన్నిటి మధ్యలో ఒక వింత జరిగింది. ఈ ముసలావిడ ధన్వాదేవి అలా వెళ్తూ పుణ్యస్నానాలు, ఒరే రండ్రా పిల్లలు మనం అందులో మునగాలి, తేలాలి, దేవుడు కరుణిస్తాడు అనుకుంటే మునిగింది, తేలింది, ఎవరో అఘోరి కరుణించాడు. ఇలాగే చూసింది. ఈ అఘోరిని ఎక్కడో చూసినట్టుంది. పోయినసారి పుష్కరాలకు వచ్చినప్పుడు చూసానా, అక్కడికి వెళ్ళినప్పుడు చూసానా, ఇక్కడికి వెళ్ళినప్పుడు చూసానా, మన ఊరేనా, ఆ నుదుటి మిద్ది, ఆ ముక్కు, అది నా మొగుడే అంతే అనిపించింది. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి గిల్లి
నీ పేరు నువ్వు గంగా సాగర్ యాదవ్వి కదా, గంగా పేరు నాకేం తెలియదు, నా పేరు రాజ్ కుమార్ యాదవ్, బాబా రాజ్ కుమార్ అంటారు నన్ను, నేను అసలు యాదవ్నే కాదన్నాడు. సరే వాట్ ఎవర్. ఈ మురళి అన్న 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 నువ్వు అన్నవే, చెప్పు చెప్పు చెప్పు, నాకు తెలియదు మీరందరూ ఎవరు, మీరు ఎందుకు నా వెనకాల పడుతున్నారు, లేదు నువ్వు మా ఆయనవి, నన్ను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళావు, ఇప్పుడు నువ్వు అఘోరిగా తిరిగి వస్తే మాత్రం నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా, చెప్పు 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 అని ఆవిడ బట్టి, నాకు అసలు సంబంధమే లేదంటే ఈ పంచాయతీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఏదో ఇప్పుడు అఘోరాలని పోలీసులు ఏం క్వశ్చన్లు చేయరు, నాకు సంబంధం లేదని ఈయన, లేదు అని ఈయన, అలా అయితే DNA టెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు. ఓకే, ఈ వ్యవహారం అంతా ఇట్లా ఉంటే మీరు తెలుసుకుచావండి అని పోలీసులు కూడా చేతులు అయితే, వాళ్ళకి బోల్డని సమస్యలు అక్కడ, ఎటు తిరిగితే ఏవైద్దో తెలియట్లా. అలాంటిది ఈ కుటుంబ పంచాయతీలు ఇప్పుడు ఎందుకు మనకి, వాళ్ళ సొంత ఊర్లలో తెలుసుకోవచ్చు. ఈవిడ మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే ఈవిడ ఉంటుందో, నేను మా ఆయన్ని పలానా కుంభమేళాలో చూశానండి, ఆయన మా ఆయననే, ఖచ్చితంగా మా ఆయననే, కాకపోతే ఇంటికి రానంటున్నాడు, దయచేసి మాకు న్యాయం చేయండి అని ఆవిడ రాస్తే, వీళ్ళు వెతికి ఏదో చేస్తే అది ఒక సపరేట్ ట్రాక్ అది. సో వీళ్ళు ఏమన్నారో తెలియదు, మొత్తానికైతే ఆవిడ, కొంతమంది వీళ్ళ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది అక్కడే టెంట్లు వేసుకొని ఈ బాబా ఎటు పోతే అటు వెళ్తున్నారు అనమాట. ఇట్లా చూసి, ఓ ఇప్పుడు అటు వెళ్తున్నాడు, ఇప్పుడు ఇటు వెళ్తున్నాడు, ఇప్పుడు అక్కడ పడుకున్నాడు, పొద్దున్న లేసి ఎక్కడ ఉంటాడు జాగ్రత్తగా చూడండి, ఇలా ఆయన ఫాలో అవుతా ఉన్నారు ఇంటికి తీసుకెళ్దామని. ఓకే, ఆయన ఏమో రాను ముర్రో, ఇంకా అటు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఈ సిచ్యువేషన్స్ ఫన్నీగానే ఉంది, కానీ దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇళ్లలో గొడవలు అందరికీ ఉంటాయి, వాళ్ళే సర్దుకోవాలి, అంతేగాని చిల్లా చిత్తుగా వాటి కలిగి నేను సన్యాసంలో కలిసిపోతానని వీళ్ళు అనుకోవద్దు. అండ్ మనుషుల్ని టార్చర్ చేస్తే చెయ్యొచ్చు, చాదస్తం ఉంటుంది, మరి ఈ ఇల్లు వదిలిపెట్టి సన్యాసంలో కలిసి అంతలా చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరి విషయంలోనూ తప్పులు ఉంటాయి, ఒకరిని నన్ను అనలేం, ఇద్దరి విషయంలోనూ ఉంటాయి. సో ఇప్పుడు ధన్వాదేవి గారైనా సరే ఏమో ఆ టైంలో ఏం ఇబ్బంది పెట్టిందో అతను నేను ఇంట్లో ఉండకుండా వెళ్ళి సన్యాసంలో కలిసిపోతా అనుకున్నాడు. అతడి వల్ల ఈవిడేమి ఇబ్బందులు పడిందో ఎప్పుడు తరచూ అరుస్తా ఉండేది. ఇప్పుడు మొగుడు జులైగా తిరుగుతున్నాడు అంటే ఏ పిల్లమైనా సరే ఏంటిది, మాకు ఎలా బ్రతకాలి, వాట్ ఈస్ దిస్, నువ్వేం దేవట్లేదు అని అరుస్తారు. ఏమి ఏంటి ఊకే ఇంటికి వస్తే చాలు వెదవనస, అసలు నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే బాగుండని వాళ్ళు అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ అందరి ఇళ్లలోనూ ఉంటారు, కానీ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఉండాలి అంతే తప్పితే. ఇప్పుడు చూడు, ఏ దేవుడు కరుణించాడో 144 ఏళ్ళకి వచ్చిన కుంభమేళాలో కలిసావు, సరే నేను రాను ముర్రో అంటున్నాడు ఆ మొగుడు, ఇంకెక్కడికి వెళ్ళినా ఎలా వాట్ ఎవర్, ఇంకా నీకు దొరకడు కదా. ఈ జన్మకే కుంభమేళా, అలాగే ఈ జన్మకే వీళ్ళు భార్యాభర్తలు, ఇంకో జన్మ ఉంటుందో లేదో వీళ్ళకి తెలియదు. సో నిజంగా సర్దుకుపోయి ఉంటే ఈ పాటికి మంచి సంసార జీవితం గడిపే వాళ్ళేమో. బట్ ఇప్పటికి ఎంత వయసు అయిపోయింది, ఈవిడకే 65 అంటే ఆయనకి ఎంత ఉంటాయో. ఇప్పుడు ఫైనల్కి వెళ్ళాడా వెళ్ళలేదా? లేదమ్మా, ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే టెంట్ కానీ మేము కుంభమేళ అయ్యే వరకు కంచి గదలమని వాళ్ళు కూర్చున్నారు. నేను పోతాను ఆయన అంటే ఆయన ఎటు పోతే ఆ టెంట్కాలు వెళ్ళి టెంట్లు వేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళు. ఇది ఎక్కడ తేలుద్దో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.